ఆడయి కేకేఆర్ గెలిచేసింది. ఈ సీజన్ అయినా మ్యాచ్ గెలిపించి కప్పు కొట్టించేదేమైనా ఉందా, లేకపోతే ఉత్తి బురడా మాటలు కొట్టిస్తావా? అరే నువ్వేం భయపడకే కావ్య పాప, లాస్ట్ టైం జస్ట్ మిస్ అయిపోయి కప్పు మిస్ అయిపోయా. ఈసారి మాత్రం నీ అవ్వ తగ్గేదే లేదు. ఈ సైలెన్సర్ బాబాయ్ కంబ్యాక్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. ఈ సీజన్ లో ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి ఈజీగా ఫైనల్ పోయి కప్పు కొట్టిస్తా. నువ్వైతే ఫిక్స్ అయిపో, 2025 ఐపీఎల్ కప్పు మాత్రం మెస్సారొచ్చిదే. అరే బ్యాట్ బ్రో, మీకైతే అంత సీన్ లేదు. నీ యవ్వ ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? స్వాకబా పుక్కుల్ఫు ఫాండే. నీ యవ్వ కథ మొత్తం ఖతర్నాకుంటది. ఒక్కొక్కరిని వట్టిగానే పిసికేసి ఈసారి కప్పు మాత్రం ముంబైదే. నీ యవ్వ మా దగ్గర ఎలాంటి ప్లేయర్లు ఉన్నారు అనుకుంటున్నావు? అంతా T20 స్టార్స్. పవర్ ప్లే లో పిసకడానికి రోహిత్ శర్మ, వన్ డౌన్ లో పిసకడానికి స్కై, ఫినిష్ చేయడానికి నేను. T20 స్టార్ అయినటువంటి మా తిలక్ వర్మ వట్టిగానే పిసుకుతాం. ఇక బౌలింగ్ లో అయితే నీ అవ్వ వరల్డ్ స్టార్ అయినటువంటి బూమ్రా ఉన్నాడు, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి ముంబై అంటే ఏంటో చూపిస్తాం. అరే మీ దగ్గర T20 స్టార్స్ ఉంటే ఏం గారిది గుడ్డు. నీ యవ్వ మా దగ్గర ఉన్నదంతా కాటేరమ్మ కొడుకులు. ఒక్కొక్కరు వట్టిగానే పిసికి పడేస్తారు. మీకు పిచ్చిలేస్తే బాల్ను కొడతారేమో, మాకు పిచ్చిలేస్తే నీ యవ్వ టెంకాయలు కూడా పగలు కొట్టేస్తా. మీరు 2 నూర్లు సంపాదించడానికి 20 ఓవర్లు పట్టొచ్చు, కానీ మాకు 10 ఓవర్లు చాలు. ఇలాంటి కాటేరమ్మ కొడుకులు కాదు, నెంబర్ 1 కాటేరమ్మ కొడుకులు. నీ యవ్వ కాటేరమ్మ కొడుకులు అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. కథ మొత్తం ఖతర్నాకుంటది. అది ప్యాట్ బ్రో, వాళ్ళ దగ్గర మంచి ప్లేయర్లు ఉన్నది. నీ యవ్వ మన దగ్గర మంచి ప్లేయర్లే ఉన్నది. అరే పవర్ ప్లే లో షేక్ ఆడించడానికి అభిషేక్ శర్మ ఉన్నాడు, హెడ్ ఉన్నాడు. 1 డౌన్ లో వట్టిగానే పిసకడానికి ఇషాన్ కిషాన్ ఉన్నాడు. ఆ తర్వాత 2 డౌన్ లో వారు 1 సైడ్ చేయడానికి మన క్లాసర్ ఉన్నాడు. అరే ఫినిష్ చేయడానికి నేనున్నాను. ఇంకా ఏమైనా చాలకపోతే వట్టిగానే పిసుక నీకు నువ్వు ఉండవు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మన దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సెన్సేషనల్ షమీ ఉన్నాడు. అలాగే లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ అయినటువంటి హర్షల్ పటేల్ ఉన్నాడు. ఇక స్పిన్ తో మ్యాజిక్ చేయడానికి జాంపా ఉన్నాడు, రాహుల్ చాహర్ ఉన్నాడు. నీ అవ్వ వట్టిగానే పిసికి ఈసాల కప్పు లేపుడే. అరే అంతే రెడ్డి బ్రో, అంతే. నీ అవ్వ ఎవరైనా రాని, ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి ఈసారి SRH కి కప్పు కొడుతున్నామంతే. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి ప్రాక్టీస్ ఉంది. నీ అవ్వ ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి పడేస్తా. నీ అవ్వ తెలుసు కదా, ఈ షమీతో పెట్టుకుంటే ఒక్కొక్కరికి సెన్సేషనే. అరే మ్యాచ్ ని 1 సైడ్ చేయాలన్నా, కప్పు కొట్టాలన్నా ఈ క్లాస్ అంతోనే సాధ్యం. కాటేరమ్మ కొడుకుల్లో 3వ వాడు. నీ యవ్వ వట్టిగానే పిసికి పడేస్తా. అరే మ్యాచ్ ని షేక్ ఆడేయాలంటే ఈ అభిషేక్ ఉండాలి. నీ యవ్వ ఒక్కొక్క బౌలర్ ని వట్టిగానే షేక్ ఆడిస్తా. అరే బూమ్రా అన్నారాని, బోల్ట్ అన్నారాని, స్టారక్ అన్నారాని నీ యవ్వ వట్టిగానే పిసికి పడేస్తా. అభిషేక్ అంటారా బాబు, ఒక్కొక్కరిని షేక్ ఆడిస్తా. అరే ఇండియాకే కాదు, నీ అవ్వ ఇండియాలో జరిగే ఐపీఎల్ లో తలనొప్పి పుట్టియాలంటే ఈ హెడ్ ఉంటాడు. తలనొప్పికా స్టార్, నీ అవ్వ హెడ్. కథ మొత్తం ఖతర్నాకుంటది. నేను గ్రీస్ లో ఉంటే సింగిల్ తీయడం అంటూ ఏది ఉండదు. నీ అవ్వ 6లు సంపుడే, 4లు పిసుకుడే. హెడ్ అంటారా బాబు, నా 4లు 6ల తోటి ఒక్కొక్కరికి తలనొప్పి పుట్టిస్తా. అరే నా బట్టల్లారా, మాటలతో కాదు చేతులతో చూపించండి మీ పవర్ ఏంటో, అప్పుడు నమ్ముతా మీ పవర్ ఏంటో. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.